మాతృదేవోభవ. అమ్మా నిన్మది నమియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా, సమ్మానములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీదయల్ సుమ్మా, కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా, తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1676 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. త్రిసామాసామ గస్సామ నిర్వాణం భేషజం భిషకు సన్యాసకృత్యమ శాంతో నిష్ఠాశాంతి పరాయణం. సన్యాసకృత్ శమక బ్రహ్మచర్యాశ్రమానికి శ్రద్ధగా వినడం, గృహస్థాశ్రమానికి దాన ధర్మాలు, వానప్రస్థాశ్రమానికి ఖచ్చితంగా నియమాన్ని పాటించడం, సన్యాసాశ్రమానికి శాంతం ప్రధానంగా కలిగి ఉండడం ముఖ్య లక్షణాలుగా చెప్పుకుందాం. ఆ శాంతం ఎంత భయంకరంగా ఉంటుందంటే, శాంతం భయంకరంగా ఉంటుందండి. మనకు మామూలుగా వాడుకలో కూడా భయంకరమైన సౌందర్యం అంటాడు, భయంకరమైన సౌందర్యం అదంతే, ఫెంటాస్టిక్ అంటాడు, బీభత్సం అంటాడు, బీభత్సం అంటాడు. బీభత్సమైన సౌందర్యం అంటే అది అంతే, దాని ఆ అభివ్యక్తి అటు ఉంటుంది. అలాగే శాంతం భయంకరంగా ఉంటుందండి. ఒకసారి ఒక యోగి ఆత్మకథలో ఒక నిజమైన యోగి యొక్క శాంతాన్ని గురించి చెబుతారు. ఒక చోట పోలీస్ స్టేషన్లో 2 రక్షక భటాధికారులు ఒక ఖూనీకోరు గురించి వెతుకుతున్నారు. ఎక్కడెక్కడో వెతికారు, దొరకలేదు. అనుకోకుండా వాళ్ళు రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉంటే ఎక్కడో ఉత్తర దేశంలో ఆ ముందు వెడుతున్నాడు ఒక సన్యాసి, గడ్డం పెంచుకుని ఏదో ఉన్నాడు. అతనిలో ఈ ఖూనీకోరు పోలికలు ఉన్నాయి. వెంటనే ఈ రక్షక భటుడు కాస్త వేగంగా నడుచుకుంటూ ఆగో 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 అన్నాడు. వేగంగా నడుచుకుంటూ వెళ్ళి ఆగో 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 అన్నాడు. అతను ఆగలేదు, వెళ్ళిపోతున్నాడు. అతనికి ఆగాల్సిన అవసరం లేదు. ఎంత పిలిచినా ఆగకపోతుంటే చాలా కోపం వచ్చేసి ఒక కత్తి లాంటి సాధనం ఆయన దగ్గర ఉంటే దాంతో ఒక దెబ్బేసాడు. ఎలాగా ఏవైతే అయింది. ఆ కాలంలో దొంగలను పట్టుకుందుకు అంత తీవ్ర ప్రయత్నం చేసేవారు. వీళ్ళు ఏదైనా ఒకటి పట్టుకుంటే వెంటనే దొంగలకు మానవ హక్కులను తయారవుతారు ఇక్కడ. అందుకని రక్షక భటులు కూడా తీవ్రమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. పట్టుకోవడం అంటే పట్టుకోవడమే, అలాగే ఉండాలి. తర్వాత కథ చూడండి. ఒక దెబ్బ వేసేసాడు గట్టిగా. దెబ్బకి ఈ చెయ్యి ఇక్కడికి తెగిపోయి సుమారుగా ఇలా వేలాడుతోందండి. రక్తం విపరీతంగా కారుతోంది. అప్పుడు ఇతనికి ఆనందం, కొడత పట్టుకున్నానని ముందుకెళ్ళాడు. అంత రక్తం కారుతుంటే ఆ యోగి ఆ చెయ్యిలో వేలాడుతుండో చూసి, మీరు అనుకున్న ఖూనీకోరు నేను కాదు. ఇంతకు మించి ఇంకో మాట మాట్లాడలేదండి. విశ్వామిత్రుడు దుర్వాసుడు అయితే శాపం ఇచ్చేవారు. మీరు అనుకున్న ఖూనీకోరు నేను కాదు. అసలు వాళ్ళు ఖూనీకోర కోసం వెతుకుతున్నారని ఆయన రక్షక భటుడని ఆయన కొట్టాడు. ఇంత గ్రహించుకున్నాడు ఆయన. ముందు రక్షక భటుడు గ్రహించవచ్చు వేషాన్ని బట్టి. కొట్టాడు, దెబ్బ సరే. ఖూనీకోర కోసం వెతుకుతున్నారని ఏమిటి? మీరు వెతుకుతున్న ఖూనీకోరు నేను కాదు. ఇంకేం మాట్లాడాల. అనేసరికి ఇంకా దుఃఖపడిపోయి విపరీతంగా ఏడిచి, కాళ్ళ మీద పడి ఏడిచి వెంటనే తను చుట్టుకున్న తలపాగా తీసి దాన్ని కట్టుకట్టే ప్రయత్నం చేస్తుంటే వద్దు, అవసరం లేదు అని ఆయన వేలాడే చెయ్యిని ఇలా లోపలికి తోసుకున్నట్టు, ఈ మొండి చెయ్యిలోకి ఏదో కత్తిలో వరలో కత్తి తోసినట్టు ఈ మొండి ఈ చెయ్యిని తెగిపోయిన చేతిని వరలోకి తోసుకున్నాడు, పై మొండి చేతిలోకి. అది అతుక్కుపోయింది. ఇంక వీడు ఆశ్చర్యానికి అంతులేదు. ఇంకా ఇలా కాళ్ళ మీద పడితే వద్దు, నేను ఈ పాదాభివందనాల కోసం ఇక్కడికి రాలేదు, నా పని మీద నేను వచ్చాను, నేను వెళ్ళిపోతున్నాను అని ఆ చెట్టు కింద ఉంటాను నేను. మీరు ఒక 2 రోజులు ఆగి రండి, ఎందుకంటే మీరు బాధపడతారని తెలుసు నాకు. మీరు తెలియక వాడు ఏదో ఎన్నో క్షమాపణలు చెబుతుంటే, ఎందుకయ్యా నువ్వు తెలియక చేసావమ్మా, పొరపాటు పడ్డావు అంచేత నువ్వు దూషించుకోకు, ఆత్మదూషణ పనికిరాదు, అలాగా నువ్వు పొరపాటు చేసావు అంతే చాలు. పొరపాటుని అర్థమవుతుందండి, మామూలు విషయమా ఇది? పొరపాటును మాత్రం చేయనెరికేస్తే ఊరుకుంటారా? ఈ న్యాయస్థానంలో ఒక వ్యాజ్యం వేస్తే భయంకరమైన శిక్ష వేస్తారు, పొరపాటు నరికేయడం ఏంటని. యోగైనా నువ్వు పొరపాటు చేసావు నాకు తెలుసు, ఓ పని చేయి, నువ్వు ఇంకా బాధపడుతూనే ఉంటావు పాపం 4 రోజులు, ఒక 4 రోజులు ఆగి ఆ చెట్టు కింద ఉంటాను నేను, రా, మళ్ళీ నేను ఏదో యాత్రకు వెళ్ళిపోవాలి, నేను ఉన్నాను, అక్కడికి రా. అప్పుడు మత్స ఏర్పడుతుంది, మత్స కూడా ఉండదు. నువ్వు చూసి నాకు ఏమీ జరగలేదు అని నీకు తెలిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు.
ఏమిటండి యోగి? ఇది శమక, శాంతి, శాంతక, శాంతిదక అంటే అలాంటి వాళ్ళమ్మా. సన్యాసి ఉండాల్సిన విధానం అది. ఏం జరిగినా సరే స్పందించద్దు. తన మీద ఎదురుదాడి జరిగినా సరే స్పందించద్దు. ఎందుకంటే శరీరమే తనది కాదు, తాను కాదు అనే భావనతో ఉన్నవాడిని సన్యాసి అంటారు. శరీరమే తనది కానప్పుడు శరీరాన్ని ఎవడో నరికేస్తే ఏమిటి? అందుకే నా సన్యాసాశ్రమానికి అందరికీ యోగ్యత లేకుండా చేశారు. కలికాలంలో నిషేధం చేసిన వాటిలో సన్యాసం ఒకటి. ఎందుకంటే కలికాలంలో ఆ భావాలు చాలా కష్టం. ఇక స్త్రీ పురుష భేదం లేదు, పెద్ద చిన్న భేదం లేదు, కుల భేదం లేదు, ఏ భేదం లేదు, ఆశ్రమ భేదం లేదు, అందరూ తయారైపోతున్నారు. వచ్చిన నమశివాయ. వదిలేద్దాం విషయం. సన్యాసకృచ్ఛమః శాంతక. శాంతంగా ఎప్పుడు ఉండగలుగుతామండి? భగవంతుడు శాంతంగా ఎందుకు ఉంటున్నాడండి? వైకుంఠంలో, కైలాసంలో, మణిద్వీపంలో ఎందుకుంటాడు? విషయ అనాసక్తి. మనం ఏ విషయాల గురించి తాపత్రయపడుతున్నామో ఆ ఆసక్తి ఆయనకి లేదు. మన అబ్బాయి ఇంకో అబ్బాయి దెబ్బలాడుకున్నారు, మనవాడి పాత్ర కూడా ఉంది. మనం మనవాడికి తగిలిన దెబ్బల గురించి ఆలోచిస్తాం, వాడి గురించి ఆలోచించాం. ఇద్దరు దెబ్బలాడుకున్నప్పుడు ఇద్దరిని పలకరించాలిగా మనం. పైగా మనవాడిని సమర్థిస్తాం. మా వాడు ఎప్పుడూ ఎవరిని కొట్టాడు, వాడిని ఏదో అనే ఉంటాడు. ఇందులో ఈ మమకారం చాలా ఉంది. అది అహంకారం, అది మమకారం కాదు, అహంకారం. అది నా వస్తువు, వాడు తప్పు చేస్తే నేను చేసినట్టే. ఇదే వచ్చింది ఇక్కడ. ఈ నే పోవడానికే ఆధ్యాత్మికత, అంతే తేడా. అది ఏదో సుఖ మహర్షి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాట. భటుడు ఏమిటంటే రాజుగారికి ఏం చెప్పమంటారు? నేను వచ్చానని చెప్పానట. నేనంటే తెలుసుగా, నేను వచ్చానని చెప్పానట. ఆయన లోపలికి వెళ్ళి, ఆయన ఎవరో వచ్చారండి, నేను వచ్చానని చెప్పానంటే నేను పోయాక రమ్మనన్నట్టు. అలాగే ఉంటుంది వేదాంతం. జనక మహారాజు నేను వచ్చానంటే నేను పోయాక రమ్మను అన్నట్టు. ఇదేమిటి? ఆయన పోయాక ఈయన రావడం ఏంటి? ఆ మాట సుఖ మహర్షికి చెబితే ఆయన ఎలా చూసి, నన్ను సుకుడు అంటారు అందరూను, వచ్చానని చెప్పమన్నట్టు. అయితే రమ్మనన్నట్టు. అదే నేను వచ్చానంటే ఇంకా నేను అనేది పోలేదు. నేను వచ్చానేమిటి లేతే, అందుకే నేను పోయాక రమ్మన్నాడు. ఆయన పోవడం, జనక మహారాజు పోవడం కాదు, ఆ మనస్సులోంచి నేను అనే భావన పోయాక రమ్మను. ఏం నేర్చుకుంటాడు వేదాంతం? ఎందుకు పని లేక పొమ్మను. అంత ఈ కథలు వింటుంటే మనకు చాలా బాగుంటాయి, రోమాంచం అయిపోతూ ఉంటుంది. పైగా ఇందులో ఒక ప్రమాదం ఏమిటంటే, నాబోటిగాడికి ఇలాంటివి చెప్పేటప్పుడు ఇంత తీవ్రమైన విషయాలు చెబితే ఎవరు ఆచరించరేమో అని అదొక బెంగ. అంత కష్టమైనవి కావు, మనం ప్రయత్నం చేయొచ్చు. ముందు అసలు బంధాలు తగ్గించుకుందామండి, వాటి గురించి తాపత్రయం తగ్గించుకుందాం. శాంత, విషయ అనాసక్తి. నిజమే, మన పిల్లాడు ఇంకో పిల్లాడు దెబ్బలాడుకున్నారు. మన పిల్లాడు ఫోన్ చేసి, నాన్నగారు వాడు నేను యూనివర్సిటీలో చదువుతున్నాను, నన్ను ఏదో గొడవ జరిగింది, నన్ను కొట్టారనగానే, మంచి నువ్వు కొట్టకుండా వాడు ఎందుకు కొడతాడరా, నువ్వు ఎందుకు పాల్గొన్నావురా అసలు? ఇదే విషయ అనాసక్తి. ఇంకోసారి పాల్గొంటావు. ఎవడరా నేను కొట్టినవాడు, నేను చూస్తానులే, ఎమ్మెల్యే మన ఇంటి పక్కనే ఉంటాడు, అయిపోయింది, ఇంక ఎమ్మెల్యే పని అయిపోయింది. అంటే వాడు నువ్వు ఎమ్మెల్యేని పట్టుకుంటే ఆయన ఎంపీని పట్టుకుంటాడు, నువ్వు మంత్రిని పట్టుకుంటే ఆయన ముఖ్యమంత్రిని పట్టుకుంటాడు, అయిపోయింది. ఇంక ఇందువల్ల మనం శాంతంగా ఉండలేకపోతున్నాం. ఆ గొడవ వాడు చూసుకుంటాడుగా. దెబ్బలాంటి వాడు చూసుకోలేడా? దెబ్బలాడేటప్పుడు మన అనుమతి అడగలేదే, కొట్టేసుకున్నారు వెళ్ళి. అలాగే నేను పిల్లని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను అమ్మాయితో పెళ్లి కాకపోతే నేను బతకను, అది వాడి సమస్య, మన సమస్య కాదు. చెప్పగలిగినంత వరకు చెప్పడమే. ఆ అమ్మాయితో లేనిదే నువ్వు బతకలేనంటున్నావు, ఒరే నీకు అర్థం కావట్లేదురా, చేతకాని వాడు మాటలేవి. రేపు పొద్దున్న అమ్మాయి నీ జీవితంలోకి వచ్చి నెత్తి మీకు ఎక్కుతుందిరా, ఏమనుకుంటున్నావు? అమ్మాయి లేనిదే నేను బతకలేనుంటావు, ఆ మాట అమ్మాయికి కూడా చెప్పే ఉంటావుగా 10 సార్లు. ఇంకెందుకురా, అయిపోయినట్టే, నువ్వు బానిస, నువ్వు బానిస. ఇంకా ఇలా పెళ్లి చేసుకుంటే బతకవమ్మా అని చెప్పాలి. లేదు అమ్మాయి లేనిదే నేను చనిపోతాడు, మంచిదిరా, ఆ భావన నీలోంచి పోయే వరకు అలాగే ఉండు నాయనా అని మనం జపం మనం చేసుకోవడమే. ఈశ్వరుడు చూసుకుంటాడు వాడి సంగతి. ఆయుర్దాయం ఉంటే ఉంటాడు, లేకపోతే పెడతాడు, నన్ను మన్నించండి. అంతేకాని వాడు బతకనంటున్నాడు కాబట్టి తండ్రి అమ్మాయి ఇంటికి వెళ్ళడం, అమ్మ నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మా, లేకపోతే మా అబ్బాయి బతకట్లేదమ్మా, కొడుకు మీద మమకారంతో నేను అడుగుతున్నానమ్మా. ఆ అమ్మాయికి, ఈ అబ్బాయికి, ఈ తండ్రికి ఎవరికీ శాంతి లేదు. శాంత అంటే అర్థం అది, శాంతి ఉండదు. ఎందుకంటే విషయాల మీద ఆసక్తి ఉంది. పైగా వాడి విషయం మీద మనకు ఆసక్తి పెరిగింది. ఇక్కడ తాను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మీద తన ఆసక్తి చూపిస్తే పర్వాలేదు, కానీ కొడుకు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మీద ఆయన చూపించాలి, కానీ మనకేమిటి? ఎందుకు మనకెందుకంత పట్టుదల? మన వాళ్ళు అనే దోషం ఉంటే అసలు అమ్మాయి లేకుండా నేను బతకలేను అని పెళ్లి చేసుకోవడం అంటే పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురైనా బానిస అయిపోవడమే.
ఎవ్వరు లేకపోయినా ఎవరైనా ఉండవలసిందే. ఎవరితోనూ ఎవరి జీవితము ముడిపడి లేదు, ఆధారపడి లేదు. ఇదే వేదాంతం, ఇదే వైరాగ్యం, ఇదే విష్ణు సహస్రం. అందుకే విష్ణువు ఎందుకు ప్రశాంతంగా వైకుంఠంలో ఉంటాడు? మన్మథుడండి, కన్న కుమారుడు. శివుడు కాల్చి బూడిచ్చేశాడు, శివుడితో యుద్ధం చేయలేదే. మరి మనం కొడుకు చిన్న తేడా వస్తే వెళ్ళిపోతున్నాం మనం కొడుకు తరఫున మాట్లాడడానికి. ఎందుకు వస్తుంది? శాంత, విషయానాసక్తి లేదు మనకి. మళ్ళీ ఇంతమంది విష్ణువు గుళ్ళో కడతారు, విష్ణువు దండం పెడతారు. విష్ణువుకి ఏ పూజ ఇష్టం అండి? 1,00,000 తులసి చేద్దాం సార్. 1000 ఏంటండి? 1,00,000 పెట్టండి. రూపాయలా? ఎవరికి కావాలి నీ 1,00,000 తులసి? నీ స్వభావం మార్చుకోను. విష్ణువు ఎందుకంత నిశ్చింతగా ఉన్నాడు? మన్మధుడిని కాల్చి బూడిద చేసిన శివుణ్ణి ఒక్క మాట అనలేదే. ఓ నవ్వు నవ్వు ఊరుకున్నాడు. ఆయన జోలికెళ్ళ విడితే తప్పు. ఆయన ఎటువంటి వాడు? శివుడికి, విష్ణువుకి, శివుడికి, కృష్ణుడికి స్వయంగా జరిగిన యుద్ధాల్లో కొన్ని ఇంట్లో శివుడు ఓడిపోయినా ఆయన ఏమి కక్ష పెంచుకుని నేను మళ్ళీ యుద్ధం చేస్తాను అనలేదే. బాణాసురుడికి సంబంధించి జరిగిన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత శివుడు కృష్ణుడిని స్తోత్రం చేసి, నేను నా ధర్మంగా నా భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం యుద్ధం చేశానయ్యా స్వామి, నాది ధర్మం కాదు, నీది ధర్మం, నువ్వే గెలిచావని దండం పెడితే విష్ణువు స్వయంగా పిలిచి కృష్ణుడు, పరమేశ్వర నువ్వు వేరు నేను వేరు నా అన్నాడు. అదే కృష్ణుడు మళ్ళీ సంతానం కోసమైతే, వేరే కోసమైతే శివుడు కోసం తపస్సు చేశాడు. ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత ఆనందదాయకంగా ఉన్నాయండి మన పురాణ దేవతల కథలు. మనం ఏం నేర్చుకుంటున్నామండి వీటి నుంచి? వారికే పూజ, వీరికే పూజ, ఇంతేనా మన ఆలోచన? వారికో పూజ, వీరికో పూజ ఉంటుందా? అందరి నుంచి మనం ఏం నేర్చుకోమా? మనం ఆచరణలో పెట్టమా? ఎప్పటికీ ఈ ప్రపంచం అలా తగలబడిపోతూ ఇంకా హీనం అయిపోతుంటే మనం అలాగా పద్యాలు పాడుతూ ఉంటాం. ఉగాది రావే వసంత కోకిలా పాడవే. ఎందుకు పాడుతుంది? కోకిలా పాడదు, కాకిలా పాడుతుంది. ఎన్ని ఉగాదులు వచ్చినా ఒకటే. నాకు ఉగాదులు లేవు, నాకు కుశస్సులు లేవు. మన జీవితాలు మారవు, అసలే మారదే. శాంత, నిష్ఠ, నియమనిష్టల్లో నిష్ఠ కూడా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక నియమాన్ని పెట్టుకుని నిష్ఠలా ఉంటున్నాడు అంటే భగవత్ స్వరూపుడి. నిష్ఠ భగవత్ స్వరూపం. పైగా నిష్ఠ అనే దానికి ప్రాతిపదిక ప్రకారం, వ్యుత్పత్తి ప్రకారం అర్థం. ప్రళయకాలంలో అన్ని భూతములు ఆయన యందే స్థితమై ఉంటాయి. అదే ఆ స్థాయే ష్ఠ అయింది. సకార ఠకారాలు కొన్ని రకాల వ్యాకరణ సూత్రాల ప్రకారం షకార ఠకారాలుగా మారతాయి. నిర్దిష్టమైనటువంటి స్థితే నిష్ఠ. ప్రళయకాలంలో అన్ని భూతాలు ఆయన యందే ఉంటాయి కాబట్టి నిష్ఠ. శాంతి, శాంత, శమ, శాంతి, 3 కలపండి. అందుకే సాహిత్యంలో నవరసాల్లో శాంతరసం ఒకటి. శాంతరసానికి స్థాయి భావం ఏదంటే శమం అన్నారు. అందుకే ముందు శమ అని చెప్పి విష్ణు సహస్రంలో, తర్వాత శాంత అని చెప్పారు. శమం ఉంటేనే శాంతం ఉంటుంది. శమం యొక్క భావం, శమం స్థాయి భావం, శాంతం రసం. దుఃఖము స్థాయి భావం, కరుణ రసం. రతి స్థాయి భావం, శృంగారం రసం. ఉత్సాహం స్థాయి భావం, వీరం రసం. జుగుప్స స్థాయి భావం, బీభత్సం రసం. కోపము స్థాయి భావం, రౌద్రం రసం. స్థాయి భావంలో ఉన్నప్పుడు ఊరికే మన మనసులో ఉండే ఒక ఆలోచన అంతే. స్థాయి భావం అంటే అది. ఆ భావం ఓ స్థాయిలో అలా ఉంది, అది రసరూపం ధరించాల. అది రసరూపం ధరించాలంటే కళాస్వరూపంగా మారాలి. నాటకాలు ఆడేవాళ్ళు, సినిమాలు తీసేవాళ్ళు, కావ్యాలు రాసేవాళ్ళు ఈ దృష్టిలో పెట్టుకోవాలి. కళాస్వరూపంగా దాన్ని మార్చాలి. కొడుకు పోతే ఒక ఆయన దుఃఖపడుతున్నారు. అక్కడ దుఃఖం, అక్కడ రసం లేదు. అందుకే మనకేమీ భావన కలగదు, దుఃఖము కలగదు. ఆనందం ఎలా కలుగుతుంది? కలిగిందని చెప్పినా ఊరుకోరు. ఎందుకుంటుంది ఆనందం? కానీ హరిశ్చంద్ర నాటకంలో లోకితాసుడు చనిపోయి చంద్రమతి ఏడుస్తుంటే మనం చప్పట్లు కొట్టాం. ఇదే భాగవతం. ఆవిడ కొడుకు పోయి ఏడుస్తుంటే చప్పట్లు ఏమిటండి? ఎందుకంటే పద్యం బాగా పాడింది ఆవిడ. కొడుకు రాక, ఆవిడ ఇంకా వెళ్ళాడు, ఇంకా పోకముందే రాక, ఇంకా ఆ అరణ్యం నుంచి రాలేదు. అప్పుడు అయ్యో పక్షులు గోళ్ళకెడిపోతున్నాయి పిల్లలకి మేత తీసుకుని, ఆవులు మందల్లో ఉండి అంబాని దూడల కోసం చేపు పాలు సిద్ధంగా చేసుకుని చూస్తున్నాయి. ఆవుల్ మందలలోన నిల్వకవి అంబాయంసు లేదూడలం త్రావింపన్ తమ చేపు పాలను ఒడి నిండన్ బట్టెడిన్. చంద్రమతి దేవి చేత పాడిస్తారు బరిజేపల్లి వారు హరిశ్చంద్ర నాటకాలు. రాజేశ్వరీదేవి మహానటి పాడేది ఎంత బాగా పాడేదో మా చిన్నతనంలో. ఆవుల్ మందలలోన నిల్వకవి అంబాయంసు లేదూడలం త్రావింపన్ తమ చేపు పాలను ఒడి నిండన్ బట్టెడిన్. చేపు పాలను ఒడి నిండన్ బట్టెడిన్
ముక్కులందేవో ధాన్యపు కంకులుంసుకొని ముక్కులందేవో ధాన్యపు కంకులుంసుకొని అప్డే గుండ్ల కుంజేరే అరావుంబల్ సెలగన్ పులుంగులు ముక్కులందేవో ధాన్యపు కంకులుంసుకొని అప్డే గుండ్ల కుంజేరే అరావంబుల్ సెలగన్ పులుంగులు అకట రాడాయన పాపడే రాడాయన పాపడే. దోళ్ళొస్తాయని మేత కోసం వెళ్ళినవి సాయంకాలం ఆవులు మందల్లో నిలవలేక నా దూడొస్తుంది నే పాలివ్వాలని ఆ పొదుగుల నిండా పాలు నింపుకుని మకరందం నింపుకున్న విచ్చుకున్న పుష్పాలలా సిద్ధంగా ఉన్నాయి. ముక్కులందేవో ధాన్యపు కంకులందుకొని అప్డే గుండ్లకుని చేరి నారావంబులు సెలగన్ పులుంగులు. ఇవో ఉన్నదాంట్లోనే ఆ ఒక్క ముక్కే సాధనం, దానికైనా పెట్టా బేడా ఏముంది పాపం. ఓ క్యారేజీ గిన్నె, ఆ ముక్కులో పట్టేటువంటి చిదుకులు ఎన్నండి, ఆహారం ఎన్నండి, అవి పురుగులైనా పుట్లైనా అసలు ఆహారం ఎంతది, ఒక ముద్ద కూడా ఉండదు. ఆ ముద్దను అక్కడ 4 పెట్టెలకు పెట్టాలి. ఆ 4 పసికందులే. పొద్దున్ననగా పెట్ట వేట కోసం బయలుదేరితే ఈ ఆహారం కోసం, సాయంత్రం వచ్చే వరకు ఏమీ చేయలేక అలా చూస్తూ ఉంటాయి. అటువంటి పక్షులు ఆ ముక్కులో ఏవో ధాన్యపు కంకులను ఎక్కడో దొరికే కంకులు ఉన్నాయి, చాలా గింజలు ఉన్నాయి, మా గూట్లో వేస్తే పక్షులు తింటాయని పిల్లల కోసం ప్రేమతో ఆ తల్లి పట్టుకొస్తుంది. ఇటువంటి పద్యాలు ఇవాల్టి సమాజానికి చాలా అవసరం. ఉద్యోగంలో మునిగిపోయిన తల్లులు తండ్రులు ఇంటికి ఎప్పుడు ఎడదావా అని తాపత్రయపడిపోవాలి. ఏం పట్టుకెడదామా అని తాపత్రయపడిపోవాలి. పిల్లాడు బండించి రాకముందే మనం వెళ్ళిపోవాలి, ఈ దిక్కుమాలిన ఉద్యోగం మానేసినా పర్వాలేదు అని తాపత్రయపడాలి. అప్పుడు పిల్లల పెంపకం బాగుంటుంది, భవిష్యత్ సమాజం బాగుంటుంది. పక్షులు ఎంత తాపత్రయపడుతున్నాయి, మనిషి తాపత్రయం పడడం లేదు, మనిషి వదిలేస్తున్నాడు. పోనీ అలాగని వైరాగ్యంతో లేదు, స్వార్థంతో. పోనీ ఈ బంధాలన్నీ వైరాగ్యంతో వదిలేస్తే పర్వాలేదు, స్వార్థంతోనండి. నా అభివృద్ధి ముఖ్యం, నా చదువు ముఖ్యం, నా ఉన్నత్యం ముఖ్యం, నాకు 10 మంది దండాలు పెట్టడం ముఖ్యం, నా అధికారం ముఖ్యం. తండ్రికి ఇది ఆలోచన, తల్లికి ఇది ఆలోచన, పిల్లలు ఏమైపోతారు? పసిపిల్లలు పోనీ ఏదో 18 ఏళ్ళు దాటాయండి, ఇక వీళ్ళ తర్వాత వాళ్ళ పరిస్థితులు వాళ్ళకుంటాయి, మన కోసం చూడడానికి వాళ్ళు ఏం లేరు అక్కడ, అది వేరు. పక్షులు కూడా వచ్చేస్తున్నాయి. రాడాయ నా పాపడే, అయ్యో నేను చూస్తున్నాను ఇక్కడ కాలకౌశికుడు ఇంట్లో పని మనిషిగా కాస్త సాయంత్రం తీరిక దొరికేసరికి నా బిడ్డ కోసం చూస్తున్నా, నా బిడ్డ రాడేవుడని పాట పాడితే అక్కడ దుఃఖం రసంగా మారింది, కరుణ రసం అని అర్థాన్ని. అదే ఏమైందంటే ఏమిటి, దుఃఖం రసంగా మారింది. కాబట్టి నాటకంలో మనం ఆస్వాదించి చంద్రమతి ఎంత బాగా పాడేవో మైగో 100 తీసుకుని మళ్ళీ పాడమన్నాం. పాపం ఆ 100 మళ్ళీ పాడేది ఆవిడే. ఇంతకీ ఆవిడ కొడుకున్నాడు లేదో ఆవిడ నటీమణి తప్పితే వాడు అడవికి వెళ్ళి రాకపోవడం లేదు. ఆ విషయం మనకి తెలుసు, ఆవిడికి తెలుసు. మధ్యలో ఒక కల్పన బలిజేపల్లి వారు కల్పిస్తే అందమైన పద్యం రాస్తే దాన్ని ఎవరో రాజేశ్వరో కామేశ్వరో పాడుతుంటే మనం అంతా చూసి ఆనందించలేదండి. అంటే ఇక్కడ ఏమైంది, దుఃఖం కరుణరస రూపం ధరించింది. అలాగే మనిషిలో ఉండే ప్రశాంతంగా ఉండగలగడం, దేన్ని పట్టించుకోకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ వెంటనే వదిలేయడం, ఇది శాంతికి. శమః శాంతః నిష్ఠ శాంతికి. శాంతికి అంటే అర్థం ఏమిటంటే, శాంతికి అంటే ఇంకా ఇది శాంతి. ఎక్కడికక్కడ వదిలేయి. ఇక మళ్ళీ అదే తాపత్రయంతో వాడు రాగానే నువ్వు రాకపోతే నేను ఉండలేను రా, నువ్వు చూడకపోతే నేను ఉండలేను రా, నన్ను వద్దు, వాడు లోకు తీసుకుంటాడు దాన్ని. రేపొద్దున బెదిరించడానికి ఇదే అస్త్రం ఉపయోగిస్తాడు. అప్పుడు శాంతిగా ఉంటాం. ఆ రసస్వరూపాన్ని తీసుకోగానే చూసేవాళ్ళు, నటించేవాళ్ళు కూడా ఇది తమది కాదు అని తెలిసి కూడా నటిస్తున్నారు, ఆనందిస్తున్నారు. జీవితం సరిగ్గా ఇది మనది కాదు, ఈ దేహం మనది కాదు, కానప్పుడు ఈ బంధాలేవి మనవి కావు, మనం నటిస్తున్నాం. దొంగ నాటకాలు కాదు, నటిస్తున్నాం. అభినయం చక్కగా చేస్తే వెళ్ళిపోతాం. ఈ అభినయం అనేది ఏదో నాటకం ఆడడం, ఏదో మనస్సులో లేకపోవడం కాదండి, మనస్సులో ఉన్నది కూడా అదే. చెప్పక్కర్లేదు, నీ మీద ప్రేమ నటిస్తున్నానంటే కోపాలు వస్తాయి. నీ మీద ప్రేమ ఉంది అంతే, లోపల ఏముంటుంది, అందరి మీద ఉంటుంది ప్రేమ. అలాగే ఉన్నట్టే ఆయన మీద ఉంటుంది, ఆవిడ మీద ఉంటుంది. ఆ ఒక్కరి మీద ఎందుకు ఉండాలండి ఆలోచించండి. నిజంగా ఆలోచిస్తే అందులో స్వార్థం ఉంది, మనవాళ్ళు కాబట్టి ప్రేమిస్తున్నాడు, లేకపోతే ఎందుకు ఉంది? మరి ఆ స్వార్థం వద్దన్నప్పుడు ఇది వద్దు. కానీ ఈ బంధాలు ఎందుకోసం అవసరం? ఒక కుటుంబం అనే ఒక యూనిట్, ఒక విభాగం లేకపోతే, ఒక పంచుకుందుకు ఒక నలుగురు లేకపోతే మొత్తం మీరు సమాజం అంతా బాగా ఉండేలా మీరు చూసుకోండి, సమాజం అంతా విద్య బాగుండేలా చూసుకోండి అని మంత్రులను పెడితే మంత్రులు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎంతవరకు చూడగలరు? విద్యాశాఖ మంత్రి అన్ని పాఠాలు చెబుతాడా? ఉపాధ్యాయులు పనిచేయాలి.
అందుకని ఈ ప్రతి వారికి భగవంతుడు కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటే కాస్త మమకారం ఉంటుంది, తప్పులేదు. ఇంకా తాపత్రయం పడకండి, ఎక్కడిదక్కడ వదిలేయండి. దుఃఖం వచ్చింది దుఃఖపడ్డాం వదిలేసాం, సుఖం వచ్చింది సుఖపడ్డాం వదిలేసాం. సుఖాన్ని గురించి గొప్పలు వద్దు, దుఃఖాన్ని గురించి బాధలు వద్దు, ఎవరి సానుభూతి మనం కోరద్దు, ఎవరి జయజయనినాదాలు మనకు అక్కర్లేదు. అప్పుడు శాంతిగా ఉంటాం ఖచ్చితంగా. సన్యాసకృత్యమ శాంతో నిష్ఠా శాంతికి పరాయణం పరం అయనం. పారాయణానికి మూలమే ఈ పరాయణం. ఏ పరాయణం అంటే ఇంతకు మించింది లేదు. పరం అయనం గొప్ప మార్గం. ఎల్లాభాన్నాపరో లాభో యత్సుఖాన్నాపరం సుఖం యజ్ఞానాన్నాపరం జ్ఞానం తద్బ్రహ్మేత్యవధారయేత్. శంకరాచార్య స్వామి ఆత్మబోధలో చెబుతారు. ఏది లభిస్తే ఇంకా ఏది లభించవలసిన అవసరం లేదు. యత్సుఖాన్నాపరం సుఖం, ఏ సుఖం మనకు అనుభవానికి వస్తే దాన్ని మించిన సుఖం ఏదీ లేదని అర్థమవుతుందో. యజ్ఞానాన్నాపరం జ్ఞానం, ఏది తెలుసుకుంటే ఇంకా ఏదీ తెలుసుకోవలసిన అవసరం లేదు. తద్బ్రహ్మ ఇత్యవధారయేత్. అదే బ్రహ్మ, అదే భగవంతుడు, అదే దేవుడు, అదే నువ్వు, అదే నేను. తత్వం అసి, తత్వం తదహం. అహం చ బ్రహ్మ, అన్నం చ బ్రహ్మ, భోక్తా చ బ్రహ్మ. తద్దినమర్థమైన తత్వం అర్థమవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఆ బ్రహ్మజ్ఞానం పొందేందుకే ఈ జీవితాలన్నీ, ఇందులో ఉండే అనుభవాలు, రకరకాల దుఃఖాలు రానివ్వండి, గాయం అవుతుంది, మత్సపడుతుంది, దెబ్బ తగులుతుంది, అనుభవం వస్తుంది. అప్పుడే పండుతాం జీవితంలో. గెలుపోవటములు రెండింటినీ సమానంగా తీసుకోవడం అంటే పండాలి. పండు చెట్టుకు వేలాడుతూ ఉంటుంది, కాయ ఎవడో కొట్టేస్తే రాలిపోవలసిందే. కొట్టకుండా ఉంటే పండుతుంది. కాయ ఏమనుకుంటుంది, కొట్టకుండా ఉంటే బాగుండు అని ఏమనుకోదు. అలా వేలాడుతూ ఉంటుంది అంతే. దాని ధర్మం అంతే, దానికి మనస్సు లేదు, అలా వేలాడుతూ ఉంటుంది. కొడితే రాలిపోతుంది, కొట్టకపోతే పండుతుంది. పండాకైనా రాలిపోవాలిగా, కానీ మరి కొడితే రాలిపోవడం కుదరదు కదా. అలాగే వృద్ధుల్ని మనం ఎలా చూడాలంటే మిగల మొగ్గిన బ్రండ్ల మేలుగనుడు సోలి రాలిపోవక ముందే సోలిపోకుండగా. వారంతా వారు ఎలాగో వెళ్ళిపోతారు, మన వల్ల వెళ్ళిపోకూడదు. ఆ చివరి క్షణం వచ్చే వరకు ఆనందంగా బతకాలి. ఆ మిగల ముగ్గిన పళ్ళని మనం కాపాడుకున్నట్టే, చెట్టును ముగ్గిన పండు అన్నట్టే అలా సహజంగా పండి ముగ్గినటువంటి ముదుసళ్ళు వారంతా వారు వెళ్ళిపోతారు. ఆ 80 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోవడం అది పండగతో సమానం అన్నారు. దానికి ఇంకా దుఃఖపడాల్సిన పని లేదు, వారికి లేదు, మనకి లేదు. జరగవలసిన కార్యక్రమాలు శాస్త్రీయంగా చేస్తాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.